హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే గ్యాస్ స్టవ్ ఎంత నల్లగా మారినా సరే, ఎంత మురికి పెరిగిపోయినా సరే, ఎంత జిడ్డు పట్టినా సరే చక్కగా క్లీనింగ్కి ఒక మంచి టిప్ని అయితే కనుక చెప్తాను. ముందుగా ఈ టిప్ కోసం ఏం చేస్తారంటే, ఒక గిన్నెలోకి ముగ్గు తీసుకోవాలి. ముగ్గు అనేది మనం బయట ముగ్గేస్తూ ఉంటాం కదా, ఆ ముగ్గు అనమాట. ముగ్గు చాలా బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్కి అయితే కనుక. ఎంతటి మురికైనా సరే, ఎంతటి జిడ్డు మరకలైనా సరే చాలా ఈజీగా పోతుంది. కాబట్టి ఈ విధంగా ముగ్గునైతే కనుక మీరు ఒకేసారి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదనుకుంటే కనుక 1 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సర్ప తీసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఏ సర్ప అయినా సరే పర్లేదు, సర్ప కూడా క్లీనింగ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి సర్ప కూడా తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఇది కొంచెం ఎక్కువ వేసుకోక్కర్లేదు, చాలా తక్కువ వేసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. బ్లీచింగ్ పౌడర్ కూడా క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే బాగా నల్లగా మారిన స్టవ్ని తెల్లగా మెరిసేలా చేయడానికి ఇది ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసి మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. డైలీ కూడా ఇప్పుడు మంట అయిపోయిన తర్వాత మీరు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి పెద్దగా పౌడర్ కలుపుకోవాలనే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకేసారి స్టోర్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డైలీ వంట అయిపోయిన తర్వాత కొంచెం ఈ పౌడర్ని తీసుకొని గ్యాస్ స్టవ్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. మొత్తాన్ని కొంచెం కొంచెం చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత మీరు ఏదైనా స్క్రబ్బర్ తీసుకోండి. స్క్రబ్బర్ తీసుకొని మీరు ఈ విధంగా రుద్దినట్లయితే కనుక కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెమే మరీ ఎక్కువ కాదు, 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా రుద్దేసినట్లయితే కనుక చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. శ్రమ పడకుండా చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఏంటంటే జిడ్డు మరకలు, అలాగే కూర మరకలు ఎలాంటివి ఉన్నా సరే చాలా ఈజీగా పోవడానికి అయితే కనుక ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్తో రుద్దేసినట్లయితే కనుక ఈ విధంగా తెల్లగా మెరిసిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.